చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకి, కూటమి సభ్యులకి నా నమస్కారం. ముందుగా మన శాసనసభ్యులు పులివర్తి నాని అన్న గారికి నేను క్షమాపణ చెప్తున్నాను. ఎందుకంటే మీ అనుమతి లేకుండా ఈరోజు మీకు చెప్పకుండా, మీ నోటీస్కి రాకుండా ఈరోజు సోషల్ మీడియా వేదికగా ఈరోజు నేను ఒక నోట్ ఇవ్వాలని మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే నేను ఒక సుబ్రహ్మణ్యం నాయుడు అభిమానిగా నిన్న మాట్లాడినటువంటి మేడిపండు అని చెప్పుకునే మేడసాని, ఉత్తముడు అని చెప్పుకున్నటువంటి పురుషోత్తముడు నిన్న మాట్లాడినటువంటి మాటలకి ఈరోజు నేను ఒక భావోద్వేగంగా ఒక సుబ్రహ్మణ్యం నాయుడు మన కీర్తిశేషులు అన్న అభిమానిగా, నాకు తండ్రి లాంటి అతని గురించి నేను ఈరోజు మీ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. ముందుగా మేడసాని అంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ సర్నేమ్తో ఉన్నవాళ్ళు, మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, చాలామంది మనకి శ్రేయోభిలాషులు ఉన్నారు. అందువల్ల నేను మాట్లాడే ముందు ఈ ఎం అనే సర్నేమ్ నేను తేవదలుచుకోవట్లేదు. నేను PURUSHOTIM ఉత్తముడు అని చెప్పుకున్నటువంటి పురుషోత్తమ నాయుడు గురించి నేను ఈరోజు మాట్లాడుతున్నా. 20 సంవత్సరాలుగా ఇదే చంద్రగిరి నియోజకవర్గంలో సుబ్రహ్మణ్యం నాయుడు అన్నగారు తిరగని ఇల్లు లేదు, తిరగని గడప లేదు. ప్రతి ఇంటికి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, నియోజక స్థాయి వరకు మన చంద్రగిరి పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి అతనికి సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని, ఇక్కడ రూలింగ్ లేకపోయినా 25 సంవత్సరాలు, 25 సంవత్సరాలు మనం ఇక్కడ రూలింగ్ లేకపోయినా మన పార్టీని అతను ముందుండి నాయకత్వాన్ని అంతా రెడీ చేసి మనకి ఉన్నటువంటి మన నాని అన్నకు కూడా గత 10 సంవత్సరాలుగా ఒక తమ్ముడిగా, ఒక ఆత్మీయుడిగా, ఒక మిత్రుడిగా అన్న సుబ్రహ్మణ్యం అన్న మన ఎమ్మెల్యే గారు వెంట ఉండి కష్టాలలో మనందరినీ ఒక ఏకం చేసి అతని గెలుపులో మొన్న 2024లో గెలిచినటువంటి గెలుపులో ప్రధాన పాత్ర పోషించినటువంటి మన కీర్తిశేషులు సుబ్రహ్మణ్యం గురించి నేను మాట్లాడదలుచుకున్నా. ఈరోజు అతని కష్టంని గుర్తించి మన ఎమ్మెల్యే గారు మన హైవే కాంట్రాక్ట్, తిరుపతి నుంచి మల్లవరం వరకు జరిగినటువంటి హైవే కాంట్రాక్టు ఇస్తానని, దానికి లావాదేవీలన్నీ అన్నకి హ్యాండ్ ఓవర్ చేయాలని మాట్లాడుతున్నప్పుడు సందర్భంలో ఈ ఉత్తముడు అని చెప్పుకున్నటువంటి షోకాస్ నాయకుడు, బీజేపీ లీడర్ అని చెప్తూ ఊరికే అసలు పదవే లేకుండా ఊరికే షోకేస్ నాయకుడిగా కారులో రావడం పోవడం, అతనికి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నాయకులందరినీ కొంతమందితో మాట్లాడుకుని మన నాని అన్నకి చాలా దగ్గరయ్యి చాలా మందితో అందరితో మాట్లాడించి మన నాని అన్నని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడ హైవే ప్రాజెక్ట్, అతి పెద్ద నేషనల్ హైవే ప్రాజెక్ట్ మన సమీపంలో జరిగినటువంటి ఒకలామాత గుడి దగ్గర నుంచి మల్లవరం వరకు ఉండే హైవే ప్రాజెక్ట్ని తీసుకొని అన్న కూడా మనకంటే మనం అందరం చెప్తే వింటామని, కష్టపడిన వాళ్ళం, కష్టాల్లో ఉన్నవాళ్ళం, మనకందరికీ చెప్తే మనం ఒప్పుకుంటామని మన అందరినీ ఒప్పించి సుబ్రహ్మణ్యం అన్నతో పాటు అన్నకి నచ్చినా ఒప్పించి మరి అతనికి ఆ అతి పెద్ద హైవే ప్రాజెక్ట్ ఎవ్వరికి లేని విధంగా, ఏ నాయకుడు లేని విధంగా అతనికి షోకేస్ నాయకుడుగా, ఊరికే మెరుపుతీగ అంటారు, మెరుపుతీగమారుగా ఉన్నటువంటి ఆ పురుషోత్తముడు, ఉత్తముడైనటువంటి నాయకుడికి మన అన్నగారు మనకి ఇస్తే, మన అమ్మ పాలు తాగి రొమ్ము తన్నట్టు మన పార్టీలో ఉండి మన నాన్నన్న చేసిన ఉపకారాన్ని కూడా మర్చిపోయి ఈరోజు మనం పెట్టినటువంటి పరమాన్నము, అక్షయపాత్రలో పరమాన్నం మారిగా డబ్బులు వెళ్ళబోసుకుంటూ ఈరోజు మన అన్న మీదే విషపూరిత వాక్యాలన్నీ జల్లుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఏం మాట్లాడతారండి? ఇక్కడున్న ఎమ్మెల్యేని చిత్తూరు వరకు కొడతారా? అసలు నీకు ఊరు వాడ అని అది ఏదో ఉందా? నువ్వు ఊరికే నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, నాది మల్లవరం, పండంగారపల్లి, అది ఇదని ఊర్ల పేర్లు చెప్పుకుంటావే, కానీ నీకంటూ ఒక ఆధార్ కార్డులో ఒక అడ్రస్ ఉందా? నువ్వు ఎవరండి? కష్టకాలాల్లో ఒకరింటికి పోయినావా? ఒకరిని ఓటు అడిగినావా? ఏ రోజైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు ధర్నాలకు ఉండి వాళ్ళని ప్రశ్నించినావా? నువ్వు ఎవరికి తెలుసు? నేను ఈరోజు మీకు ఛాలెంజ్ చేస్తున్నా. నేను చనిపోయిన సుబ్రహ్మణ్యం నాయుడు పట్టం తీసుకొని నేను ఊరు వాడా తిరగతా. నువ్వు మనిషిగానే ఉండవు కదా, రా ప్రతి ఇంటికి పోయి అడుగుదాం. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి తెలుసా? నువ్వు తెలుసా?
కనీసం నువ్వు ఎవరో కూడా తెలియని వ్యక్తికి, ఇంతమందికి కష్టపడిన వాళ్ళకు కూడా చేయని విధంగా అన్న నీకు అతి పెద్ద మేలు, అతి పెద్ద ప్రాజెక్టు కాంట్రాక్ట్ నీకు ఇస్తే ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలు చాలా ఘోరంగా ఉండవు. నేను మళ్ళీ చెబుతున్నా, నువ్వు ఏదో మొత్తం డబ్బు వచ్చేసింది కదా, డబ్బు మనకి అయిపోతుంది ప్రాజెక్టు, ఇంకేముందిలే మన పని అయిపోయింది కదా, ఏదో మాట్లాడేద్దాం బురద జల్లేద్దాం అనుకుంటున్నావేమో. నువ్వు తినే ప్రతి అన్నం మెతుకు, నువ్వు తీసుకునే ప్రతి డబ్బులో గాంధీ తాత కనపడడంలే. ఆ గాంధీ తాత కాదు, మన నాన్నన్న, మన సుబ్రహ్మణ్య నాయుడికి వాళ్ళే కనిపిస్తారని నీకు గుర్తు చేస్తున్నా. మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడు, చాలా చాలా అదుపులో పెట్టుకొని మాట్లాడు. మేము కానీ తెగిస్తే నీకు చాలా ఘోరంగా ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నా. అదే కాకుండా మేము అన్నకు కూడా జరగాల్సిందే, మన ఎమ్మెల్యే గారికి కూడా. మేము కష్టపడి, మేము పదవులు లేకుండా కష్టపడి వాళ్ళకి ఆర్థికంగా లేకపోయినా మమ్మల్ని అందరినీ కూడా పక్కన పెట్టి షోకేస్ నాయకులుగా వచ్చినటువంటి అలాంటి నాయకులకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అలాంటి వాళ్ళని ఆర్థికంగా చేసినందుకు ఈరోజు అన్నకు కూడా సరైన బుద్ధి జరిగింది. అన్న నీకు మళ్ళీ చెప్తున్నాం, ఇలాంటి షోకేస్ నాయకులకి నువ్వు ఉండకు, నీ వెంట నడిచేటువంటి సోల్జర్స్ లాగా మేము ఉన్నాం. నీది చాలా పెద్ద ఆర్మీ, నీకు తెలుసు. నువ్వు ఎలక్షన్ ముందు నుంచి మేమందరం ఏ విధంగా అయితే కట్టుబడి ఉన్నామో, మీ నుంచి లబ్ధి పొందకపోయినా మేము అదే విధంగా కట్టుబడి ఉంటాం. మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకో. మాకు పాత రోజులటువంటి మమ్మల్ని మాతో ఏ విధంగా అయితే ఉన్నారో అలాంటి నాణ్యత మాకు మళ్ళీ కావాలా. నేను అదే విధంగా మీ వెంట మేము ఉంటాం. మీరు అలాంటి షోకేస్ నాయకులకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. మేము మీ వెంటే ఉండి మేము మీకు ఎన్నడూ ఎప్పుడు ఫర్ ఎవర్ టీడీపీ జెండా మోస్తూనే ఉంటాం. మీకోసం కష్టపడుతూనే ఉంటాం. పులివర్తి ఫ్యామిలీకే మేము అండగా ఉంటాం. ఇంకొకసారి పురుషోత్తమ, నీకు మళ్ళీ తస్మాత్ జాగ్రత్త, మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నీకెట్టంటే పాలు పోసినందుకే మా నాన్నగారిని నువ్వు పాముగా మరి విషంగా కాటేసినటువంటి ఉత్తముడా, నీకు మళ్ళీ తస్మాత్ జాగ్రత్త చెప్తున్నా. నీకు మళ్ళీ పెద్దరికంగా చెప్పుకుంటున్నావు. నీకు కనీసం మల్లవరంలో నువ్వేదో పెద్దగా సించేసినావని 1000 ఓట్లు అని చెప్పి నువ్వు చెప్పుకుంటున్నావు. ఊరు వాడ లేకుండా నువ్వు అదే ఊరిలో 25 సంవత్సరాలుగా నువ్వు ఆ ఊరిలో కూడా లేకుండా పోయినోడివి. నువ్వు మొన్నొచ్చి ఏదో ఒక ఐడెంటిటీ కావాలా నాకు ఎలక్షన్ ముందని చెప్పి నువ్వు అదే మల్లవరంకి వచ్చి ఏదో సర్పంచ్గా నామకీవాసుగా నువ్వు పోటీ చేసి నేను ఏదో పెద్ద ఉత్తముడు అని చెప్పుకుంటున్నావు. అదే మల్లవరం నాకు కూడా అమ్మమ్మ గారు ఊరు. నేను అదే ఊరిలో నుంచి నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నా. నేను ఏ రోజు నేను చూడలేదే, ఏ రోజు నువ్వు నాయకత్వం వహించలేదే. నువ్వు నిన్న పేర్లు చెప్పుకున్నావే, కొంతమంది పేర్లు వాళ్ళందరూ తిరుగుండొచ్చు. వాళ్ళ అడ్డం పెట్టుకొని వాళ్ళ పేర్లు చెప్పుకొని నువ్వు ఏదో నేను ఆ ఊరికి చెందినోడిని, మా అత్తగారు వాళ్ళ ఊరు, మా అవ్వగారు ఊరు చెప్పు. నీకంటూ ఒక ఐడెంటిటీ యాడా? నువ్వు లేకుండా నువ్వు కేవలం ఒక స్వార్థపూరితంగానే నువ్వు ఒక ఐడెంటిటీ కోసం నాన్నన్నకి కొంతమంది స్నేహితుల ద్వారా, మిత్రుల ద్వారా, బంధువుల ద్వారా నువ్వు దగ్గరయ్యి నేను ఒక బీజేపీ పార్టీలో ఒక నాయకత్వం ఉండాలని చెప్పి నువ్వు ఆ కండువా కప్పుకొని ఒక ముసుగులో నువ్వు దగ్గరై ఇంత లబ్ధి పొంది నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు. తస్మాత్ జాగ్రత్త. మేము లబ్ధి పొందకపోయినా ఒకే విధంగా పార్టీ జెండా పట్టుకొని మీకు నాన్న వెంటే ఉంటాం. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే చాలా ఘోరమైన పరిణామం చూస్తావు. నువ్వు మళ్ళీ కూడా జాగ్రత్తగా ఉండాలని నేను హెచ్చరిస్తున్నా. అందరికీ నమస్కారం.